ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మా ఇంటి దగ్గర హోటల్లో చేసే క్రిస్పీ దోశల రెసిపీ. వాళ్ళని అడిగి మరీ చేశాను ఫ్రెండ్స్. ఈ రెసిపీని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా కమ్మటి టమాటా చట్నీ. ఇంకెందుకు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా మినప్పప్పును తీసుకోండి. ఒక 3 కప్పుల దాకా రేషన్ బియ్యం తీసుకోండి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్ని తీసుకోండి. మినప్పప్పు బియ్యం ఒకే కప్పుతో కొలుచుకోవాలి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మెంతులను వేసేసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగాక నీళ్లు పోసేసి ఒక 5-6 గంటల దాకా నానబెట్టుకోండి. పప్పులు అనేవి చక్కగా నానిపోయాయి కదండి. ఇప్పుడు ఒక్కసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా అటుకుల్ని తీసుకొని శుభ్రంగా కడగండి. 1 నిమిషం నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న ఈ మినప్పప్పు, ఈ బియ్యాన్ని కొద్దిగా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా అటుకుల్ని వేసేసి కొద్దిగా నీళ్లను వేసుకొని మనం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మిగతా మినప్పప్పు బియ్యాన్ని కూడా వేసేసి కొద్దిగా నీళ్లను వేసుకుంటా ఈ అటుకుల్ని కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్న ఈ పప్పును కూడా ఈ గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లను వేసి కలిపేసి రాత్రంతా ఈ పిండిని పులియబెట్టండి. మరుసటి రోజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పిండి అనేది చూడండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి బాగా కలిపేసుకొని మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని తీసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఈ ఉప్పు అంతా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. మన దోశల పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ దోశల్లోకి కాంబినేషన్గా ఒక కమ్మని టమాటా చట్నీని చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కాస్త వేగిన తర్వాత చిన్న అల్లం ముక్కను కట్ చేసి వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఒక 4-5 దాకా ఎండుమిర్చిని కూడా వేసేసి ఎండుమిర్చిని కాస్త దోరగా వేగనివ్వండి. ఇప్పుడు 1 కప్పు దాకా టమాటాలను బాగా పండిన టమాటాలను తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరను వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కొత్తిమీరను కూడా వేసేసి 1 నిమిషం ఈ టమాటాలు ఈ ఎండుమిర్చిలో ఈ కొత్తిమీరని కాస్త వేగనివ్వండి. ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసి 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి కొద్దిగా నీళ్లను వేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటా చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీనికి కావాల్సిన తాలింపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువను వేసి తాలింపు వేగాక ఈ పచ్చళ్ళు వేసి కలిపేసుకోండి. పచ్చడి రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోశల్ని వేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం కాస్త వేడయ్యాక ఇప్పుడు ఉల్లిపాయని రఫ్ చేయండి. ఇప్పుడు దోశపిండిని ఒక్కసారి కలిపేసుకొని దోశపిండి తీసుకొని ఇప్పుడు మనం రౌండ్గా ఈ దోశల్ని ఎంత పలచగా వీలైతే అంత పలచగా వేసుకోండి. ఇప్పుడు కాస్త డ్రై అయిపోయాక ఇప్పుడు ఆయిల్ని వేసుకోండి. దోశ అనేది చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పెనం మీద నుంచి ఈ దోశని తీసేసుకుందాం. ఈ దోశని వేరొక ప్లేట్లోకి తీసుకోండి.
మిగతా దోశల్ని కూడా ఇదే విధంగా వేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయ అప్లై చేసి దోశ పిండి తీసుకొని ఈ దోశను వేసేసుకోండి. మా పెద్ద పాపకి దోశ మీద కొద్దిగా కారప్పొడి అనేది వేస్తే చాలా ఇష్టంగా తింటదండి. అందుకే ఇక్కడ నేను కొద్దిగా కారప్పొడిని ఈ దోశ మీద కాలాక వేసుకున్నాను. మీరు కావాలంటే కొద్దిగా కారప్పొడి కూడా వేసుకొని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశ కూడా చక్కగా ఎర్రగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దోశను కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మా ఇంటి పక్కన హోటల్లో చేసుకునే క్రిస్పీ దోశలే రెసిపీ. వాళ్ళని అడిగి మరీ చేశాను ఈ రెసిపీని. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ. మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.